బటర్ చికెన్ వెన్నతో చికెన్ తయారు చేయ విధానం. ముందుగా చికెన్ ఈ విధంగా స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి చేతితో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి చికెన్ ముక్కలను వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించి అలాగే కొన్ని నీళ్లు పోసి కలుపుతూ ధనియాల పొడి, జీడిపప్పు, కారం పొడి, కసూరి మేతిని ఈ విధంగా అరచేతులతో నలిపి పౌడర్గా చేసి వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి చిన్న మంటపై టమాటో ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేయాలి. దీనిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్గా చేసుకోవాలి. మరొక ప్యాన్లో బటర్ వేడి చేసి ఇందులో ముందుగా ఫ్రై చేసిన చికెన్లో ఊరిన నీళ్లను పోసి దీనితో పాటు మిక్సీ చేసిన పేస్టును వేసి అలాగే కొన్ని నీళ్లు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి కొద్దిసేపు మరిగించాలి. ఇప్పుడు కొంచెం కలర్ వేయాలి. దీని వలన రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ తయారవుతుంది. అలాగే ఇందులో కొంచెం పంచదార కూడా వేసుకొని తర్వాత టమాటో కేచప్, సగం కప్పు క్రీమ్, అలాగే చికెన్ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి కూడా వేసి చిక్కబడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా తయారైన బటర్ చికెన్ను నాన్తో కానీ చపాతీలతో కానీ సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి.